శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మతమగు విప్రులారా. శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మతమగు విప్రులారా. దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రకిమించు రాజాది రాజులారా. దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రకిమించు రాజాది రాజులారా. ధనధాన్యముల్ గల్గి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. ధనధాన్యముల్ కలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. వ్యవసాయ వృద్ధిచే వర్ధిల్లుచుండియు సుఖజీవనము చేయు శూద్రులారా. కాలమంతయు ఊరక గడుపనేలా, కాలమంతయు ఊరక గడుపనేలా. సర్వజన సమ్మతంబుగా సత్యమైన దైవనామంబు దలుపుడి ధన్యులౌదు. Priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all? విద్యార్థులారా, Students, వేదాంతమునందు తారకము, సాంఖ్యము, అమనస్కము ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి. in Vedanta, as you find this trinity, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika. ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము. Paramarthikamu is an ocean. వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు. Vyavaharikamu represents the waves. ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి యందున్నటువంటి నురుగు. Pratibhasikamu is the foam that collects over the waves. అలలు లేక నురుగు లేదు. Foam will not exist without waves. నీరు లేక అలలు లేదు. Without water, there will be no waves. ఏత వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి. Be that as it may,
the waves and the foam, they contain water. కనుక పారమార్థకం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాసికం వేరు అని మనం భావించకూడదు. So we should not consider Paramarthikamu, Vyavaharikamu and Pratibhasika separate and different. ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే. All the three stand for the ఈ Trinity. మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే. They stand for the three ఈ మూడు attributes కూడాను త్రిశూలం యొక్క స్వరూపమే. that signifies the trident. త్రిగుణం త్రిదలాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం. That unifies all these three is this divine principle of Parabrahma. పారమార్థికము ఆత్మనిను, వ్యావహారికము అహంకారమనియు భావిస్తారు కొందరు అజ్ఞానులు. The ignorant consider Paramarthika as Atma. ఇవి రెండు కూడాను ఒక్కటి కాదు. These two are not one. ఆత్మ అహం ఇది ప్రత్యేకించినటువంటివి. Atma and Aham are separate. ఆత్మ సముద్రము, Atma is ocean. ఈ అహం వలలు. Aham is the wave. అయితే అంతర్దృష్టితో మనం విచారణ చేసినప్పుడు రెండూ ఒక్కటే కాని సముద్రమున కంటే అలలు వేరైనటువంటివి కాదు. However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same. కర్రయందు అగ్ని ఇమిడి ఉండినట్టుగా Just as the fire is present in the wood, తెల్లియందు ఆయలు చేరినట్టుగా just there is oil in the till seeds, చెరకునందు రసము చక్కెర తేలిపోయినట్టుగా just as you find the sugar within the sugar cane. పారమార్థికమనందు వ్యావహారికము లీనమై ఉంటున్నది. In Paramarthika, the Vyavaharika is present inside. సముద్రం లేక అలలు లేదు. Without ocean, there is no wave. అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు. Likewise, without the father, there is no son. కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు. There may be a father without a son, there cannot be the son without the father. అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండుటకు వీలు కాదు. Likewise, without Paramarthikam, Vyavaharikam cannot exist. కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు. So, God is called ఇది Bhavaya. వేదాంతమునందు భావః. In Vedanta, Bhavaha. భావః అంటే ఏమిటి? What do you mean by Bhavaha? భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తాన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు. This Bhavaha stands for that this apparent world, the mobile immobile, the motile and immotile, is completely the divine. ఇది In కేవలము essence, ఒక కార్యస్వరూపం ఈ జగత్తు. this universe is the effect. కారణం విష్ణు తత్వం. Cause is Vishnu. కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు. This universe is the combination of cause and effect. ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగి వచ్చి సర్వరూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు. God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness. చక్కని రంగులతో పింఛములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో Just as the peacock with varied colors on its feathers is so beautiful, సర్వమానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాడు. so also the nature of Vishnu is so beautiful with the entire ingredient divine quality latent in దీనిని humanity. వేదము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనేక శిరస్సులతో కూడినటువంటి ఈ విశ్వము, This universe has so many heads. అనేక నేత్రములతో కూడినటువంటిది ఈ విశ్వము, This Vishwa has so many అనేక eyes, పాదములతో కూడినటువంటిది ఈ విశ్వము. so many feet over there. దీనిని పురస్కరించుకొని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడాను విష్ణు స్వరూపమే.
Basing on this, we can conclude that every individual is the form of Vishnu. అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు. Likewise, God has another name, Kutastha. కూటస్థుడు అనగా ఏమిటి? What is the meaning of this? అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది. Kutastha, this, in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness. నురుగు, అల, సముద్రము మూడింటి యొక్క ఏకత్వం ఏ విధంగా ఉంటుండదో దివ్యత్వంలో ఉండినటువంటి యొక్క షష్ఠి స్థితుల ఏమలు కూడాను ఈ కూటస్థమైనటువంటి స్థితికి చేరుకుంటుంటాయి. Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, annihilation, all the three aspects in the అంతా divinity. కూడాను సచ్చిదానంద సముద్ర సాగరం నుండి ఏర్పడినటువంటివే. Everything emanates out of this ocean of Sachidananda. ఇది ఏ మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందము. It is the bliss that comes out of that ocean of the mind. కనుక ఈ ఆనందమునకు మూల కారణము సచ్చిత్ అనేటువంటిదే ఆనందమునకు మూల కారణము. The main cause for this Ananda bliss are these two, Sat and Chit. సత్ అనగా సత్యము, Sat means Satya, truth. చిత్ అనగా జ్ఞానము. Chit means Jnana, ఈ రెండింటి wisdom. యొక్క ఏకత్వమే ఆనందము. The unity of these two is Ananda bliss. సత్ Sat. సత్ అనేటువంటిది ఒక చక్కెర. Sat is sugar. ఈ చక్కెర అనేటువంటిది దేని యందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటుంది. This sugar, you may mix anywhere, its taste కాఫీలో remains చేర్చు same. ఇది మధురంగానే ఉంది. You mix it in coffee, it is sweet. టీలో చేర్చు మధురంగానే ఉంది. Or it be tea, పాయసంలో continue. చేర్చు మధురంగానే ఉంది. Rice pudding, it is నీటిలో sweet. చేర్చు మధురమైన పానకంగానే ఉంటుండాది. In water, it is sweet. కనుకనే ఇది పానకం అనేటువంటి తీపుదనము ఎప్పటికీ ఉండేటువంటిదే. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది. Therefore, the taste sweetness remains all the same. That is the being Sat. అది ఏ చక్కెర. That is sugar. చిత్తు Chit. చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది. Chit speaks of the life principle, what you call constant integrated awareness. ఇది ఎప్పుడు కూడా నువ్వు సజీవంగానే కదులుతుంటాది. It is alive, lifeful throughout. ఈ లైఫ్ కు జలమే ప్రాణము. For this life, water is responsible. కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్, So Chit is water. సత్ అనేటువంటిది చక్కెర. Sat is sugar. ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే, నీరు నీరే. When these two are apart, they remain as such. రెండు sugar. చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది. When you mix both, it becomes a syrup. అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది. Likewise, Sat, Chit together will bring bliss, Ananda. కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే. So, Ananda bliss is only సత్ our own అనేటువంటి form. ఆత్మతత్వము నిరంతరము ఉండేటువంటిదే. Sat, which is Atma, exists ఈ throughout. ఆత్మతత్వమే లేక ఉండినా ఈ జగత్తులో దేనికి నీ రాణింపే లేదు. Without this Atma being, there is nothing like life సూపర్ స్పెషల్ everywhere. పవర్ ఒక అనేటువంటిది ఒక పేపర్ ఒకటి ఉండాలి. సూపర్ స్పెషల్ పేపర్. There is a paper by name Super Special Paper. చాలా విలువైనటువంటి పేపర్. Highly valuable paper. దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు. On super special paper, beautiful లెటర్స్. letters. ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి? How are they? మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి. They are beautiful and poetic. వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల దృంచి మనోల్లాసమివ్వరా బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీశేష గోప దాసు నీబో చోటి భూషకి చేపేగా బ్రోవరారా ఎంత అందంగా ఉంటుంటాది. మేటియ త్రికూట పీట సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర ఆటల పాటాల మృదు మాటలాచే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి యొక్క పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి. This is poetry written on the paper. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందమందు చుందువాని విందు శ్రీధర సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందమందు చుందువాని విందు శ్రీధర ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా.
ఇలాంటి సుందరమైనటువంటి యొక్క కవిత్వంతో కూడినటువంటి యొక్క లెటర్ రాశారు. So a letter written in a poetic style. కాగితము చాలా విలువైనటువంటిదే. Paper is highly అక్షరము valuable. చాలా అందమైనటువంటివి. Letters are కవిత్వం beautiful. చాలా విచిత్రమైనటువంటిది. And the composition is very కానీ special. ఒక కవర్ లో పెట్టాము. But we have put it in an envelope. కవిత్వానికి విలువ ఉంటుంది, Poetry has its own value. అక్షరములకు విలువ ఉంటుండాలి, Letters too have its own కవర్ కు value. విలువ ఉంటుండాలి, Cover has value. కాగితానికి విలువ ఉంటుండాలి. Paper has value. కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు. Yes, he has written the address on the envelope and posted it. కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు. But it is not it has not gone to the person to whom it is addressed. దేనివల్ల? Why? స్టాంప్ లేదు. Because there is no stamp on the envelope. అది అదే విధముగానే రాగములు, తాళములు, మేళములు అన్నింటి ఎందుకును మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకును అందసందములుగానే ఉంటుండాది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు అక్కడ. We do bhajan with all the rhythm, the tune and the beat. But the bhajan, the envelope, doesn't carry the ఈ stamp of ఆత్మవిశ్వాసం అనేటువంటి Atmananda. స్టాంప్ దానిపైన వేయాలి. The bhajan should carry with it the stamp of confidence, Confidence. self-confidence. ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు. This stamp of self-confidence is not there. కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. So confidence in you and confidence in దిస్ ఇస్ ది God. గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. This is the secret of greatness. ఇది మనం తీర్చుకోవాలి ఈనాడు. This we should know today. మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి, స్టాంప్ లేదు. Without affixing the stamp of confidence, what is the use of beautiful కనుకనే letters and వేదాంతమునందు poetry? విశ్వాసము మొట్టమొదటిది. Therefore, in Vedanta, this ఈ- confidence is most ఈ important. First, విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది. this Vishwasa should have the second aspect, steadfastness, Shraddha. ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ. And the third aspect is love. ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది. When once there is love, there will be steadfastness. When once there is కాబట్టి steadfastness, there విశ్వాసము, will be confidence, శ్రద్ధ, faith. ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే. Therefore, faith, steadfastness and love are not different, they are one and the same. ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒకటైపోయిందో, Just as the foam and the wave and ocean are one and the same, ఈ విధమైన శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి. we also find the same identity in the unity in faith, ఇది steadfastness and love. వేదాంతమునకు సరి అయినటువంటి యొక్క ఆధారము. This is the true basis for Vedanta. ఈ వేదాంతం నందు In ఇచ్ఛ, పరేచ్ఛ, వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి. In Vedanta, there are three: ఇచ్ఛ, పరేచ్ఛ, అవిచ్ఛ. Ichha, Parecha, Avecha. ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క అంతరార్థములు ఏమిటి? What is the inner significance of these three? ఇచ్ఛ Ichha. అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చును. We can also Svecha. స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ. Svecha, Parecha, Avecha. స్వేచ్ఛ అనగా ఏమిటి? What do you mean by Svecha? ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇది స్వేచ్ఛ అనుకుంటాం. Svecha, most of us take it as freedom to move about and ఇది to కాదు talk as we స్వేచ్ఛకు like. అంతరార్థము. It is not the inner significance. స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ Swa Ichha is Svecha. అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ. It is Ichha or the will of Details Atma. ఆత్మ. Atma. ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి. We have to follow the Atma, that is Svecha. ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము. The Atma is conveyed in the usual sense, I. నేను, I. నేను, ఐ, ఐ, ఐ. It is said in the ordinary way, అయితే I. ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో. However, this I has two connotations in this world. దీనిని పురస్కరించుకుని ఏ గీత యందు కూడాను పరధర్మ, స్వధర్మ అన్నాడు. Basing on this, Gita refers to two, Paradharma and Swadharma. స్వధర్మం అనగా ఏమిటి? క్షత్రియ ధర్మమో, లేక బ్రాహ్మణ ధర్మమో, లేక ఇంకొకరు వైశ్య ధర్మమో, ఏదో ఇలాంటివి జాతి మత కులముల ఏదములకు సంబంధించినటువంటివి దాన్ని స్వధర్మలుగా భావిస్తున్నారు. కానీ ఇది కాదు స్వధర్మం.
Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. స్వ Not so. ఆత్మ. Swa, Atma. ఆత్మధర్మమే స్వధర్మము. The dharma of Atma is Swadharma. పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము. Paradharma means that of the body is Paradharma. కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ. So this I is in two forms. ఒక ఐ ఏకాక్షరం ఐ, One is one-lettered I. వన్ లెటర్ ఐ. One letter I. రెండవ ఐ ఈవైఈఐ, 3 letters ఐ. The second one is three-lettered I. E-Y-E. ఈవైఈఐ దేహము, E-Y-E-I is the body. ఏకాక్షరం ఐ ఆత్మ. One-lettered I is Atma. దేహము లేకపోతే ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోలేము. Without the body you cannot realize ఆత్మనే Atma. లేకపోతే దేహం అనేటువంటి దాన్ని ఉండడానికి వీలు కాదు. Without Atma the body cannot exist. కాబట్టి దేహాత్మ జీవతత్వం మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి. Therefore the unity దీనిని of the body and త్రికూటము Atma అన్నారు. and the spirit is మూడింటి Trikuta. యొక్క ఏకత్వము. It is unity of the three. ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది. Vedanta conveys all subtleties in these స్వయిచ్ఛనగా simple small words. స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రము విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి దీనిని వరించి దీనిని ప్రవర్తించాను. Swaicha. One decides to do an action all by himself and therefore he is prepared to face the consequences, be that good or bad. నేను ఇష్టపడే చేశాను ఈ పనిని. I did it willfully. ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖము రాని ఆనందం కాని అది నా యొక్క రైట్. Having done it all by myself, నేను అనుభవించే తీరాలి. I am bound to suffer, face the దీనికి ఏమాత్రం consequences. కూడా వెనుకంజ వేయకూడదు I'll never go back. అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ. And action done with such a faith is Svecha. ఇంకా పరేచ్ఛ. The second Parecha. పరేచ్ఛ అనగా ఇతరుల వల్ల ప్రోత్సాహం చేసి లేక ఒత్తిడి వల్ల ఒక కార్యంలో పాల్గొంటున్నాము. By force or compulsion or encouragement by outsiders, you do an act. ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు. It's not done on your own. ఇతరుల యొక్క ప్రోద్బలము చేత, Because of force by others, ఇతరుల యొక్క ఒత్తిడి చేత because of pressure ఒక from కర్మను నీవు outside, ఆచరించావు. you do an act. అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికీ కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది. Even then you should not be worried that you have done it because you are forced to do that out of pressure from నిజంగా outside. చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది? Truly speaking, if you don't want to do, how can others force you to do? కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది. Therefore this willingness to do that is there and is encouraged by force కనుక from outside. ప్రోత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి. Therefore though I am encouraged, prompted to do by others, I should be ఇంకా prepared to మూడవది face the consequence. ఐచ్ఛ. Third one, Ayecha. ఇది ప్రోత్సాహము కాదు, It's not లేక నా by, స్వసంకల్పము కాదు. it's not by force from others, nor on my ఇది own. కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది. It has come to me as the will of దైవేచ్ఛగా God. లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి. Everything has come because of the divine will. I am ready to face. ఇది ఇంకొక ఒత్తిడి కాదు, It's not the force from లేక outside, నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంచే. nor of my own. ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది. It's all the divine will. ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచిగా జరుగుతుంటాది. Whatever that comes to us out of the divine will is bound to be good. కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి. Whatever that is done, being prompted by the divine, or what you call divine will, is bound to be good, sacred and blissful, and happiness will be given. కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు. But man is not having that broad-minded spirit in understanding this. కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః.
న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు. He doesn't want to face the consequences of his sinful deeds. పాప ఫలం వద్దంటున్నాడే కానీ పాపకార్యం చేస్తున్నాడు. He is not prepared to face the consequence of the sinful deeds, but he commits a sin. పాపకార్యం ఫలితం వద్దనేటువంటి వాడు పాపకార్యం ఎందుకు చేయాలి? If he is not prepared to face the consequence, why should he కాబట్టి నీ commit a పాప sin ఫలం at all? చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి. Because of the sinful deeds, you face the consequences. పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచ మానవః. పుణ్యఫలం కావాలని ఆశిస్తున్నావు. You want the rewards out of meritorious acts, కానీ పుణ్యకర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు. but you'll never do any meritorious deeds. ఎందుకు? Why? కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము. You desire one thing and your action takes you to another thing. కనుక నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి. Therefore, your actions should be in tune to your ambition. పాపఫలం నీ వద్దనకూడదు. You cannot deny. నేను చేశాను తప్పక రావాల్సిందే అది. I committed a దాని sin. రిజల్ట్ Therefore, results you must face. నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నికి నిన్ను కాలుస్తుందే కానీ అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు. Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly. నీవు ఇష్టపడకుండా పోని నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి. Whether you like it or not, you must face the music, the consequence. ఇది వ్యావహారిక సత్యం. This is Vyavaharika Satyam. కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు. But Paramarthika Satyam is not like that. అగ్ని ఉండినప్పటికీ Though there is fire, నీవు దానిని ముట్టినప్పటికీ you may touch it, అది నిన్ను కాల్చకుండా ఉంటాది. yet it will not burn ఏ you. విధంగా How? అనగా Meaning, కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే, because of God's grace. లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. You will have the knowledge that there is fire already there. కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి. The fire is also divine. ఈ పంచభూతంలో అగ్ని కూడా ఒకటి. Among the 5 elements, fire is one among them. కనుక ప్రతి ఒక్కదాని ఎందుకును ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి. So in every aspect, this aham comes in. ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి. Enquire where from this aham ఈ is born. అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది. Aham is born out of Atma. ఈ అహం నుండి మరి ఏది పుట్టింది? What is it? The progeny to this aham. సంకల్పం పుట్టింది. The thought is born to this aham. ఈ సంకల్పం నుంచి ఏది పుట్టింది? What is it next? కేవలము వాక్ పుట్టింది. It is the word or the speech faculty. కాబట్టి వాక్కు సంకల్పం నుంచి పుట్టింది. Therefore, word is born to sankalpa. సంకల్పము అహం నుంచి పుట్టింది. And sankalpa is born to this అహం aham. ఆత్మ నుంచి పుట్టింది. And aham is ఈ born to this విధంగా atma. తీసుకుంటే ఇది ఏ త్రిపుటి. So this is what you call Trinity or Triputi. ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. Therefore, the speech faculty is మునిమనవడు. great grandson of aham. ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్. Therefore, the thought is the grandson. అహం అనేటువంటిది సన్. Aham is the son. ఆత్మకు అహం సన్. Therefore, aham is the son of Atma. సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్. Thought is the grandson. వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్. Word is the great కాబట్టి grandson. ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే. So, it all belongs to one family. గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్ను కూడాను ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి. Therefore, great grandson, grandson, son have got the rights on the property of the father. ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి? What is property of Atma? సత్ చిత్ ఆనందము. The property of Atma is Sat Chit Ananda. కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్నుకు గ్రాండ్ సన్కు గ్రేట్ గ్రాండ్ సన్కు So this ముగ్గురికి property. కూడాను ఈ యొక్క సత్ చిత్ ఆనందం అనేటువంటిది సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి. So the legal heirs to the Sat Chit Ananda are the son, కనుక grandson మానవుడు and great grandson. ఆనందం లేదు నాలో అని అనుకోకూడదు. So no one should think that there is no Ananda అది నీ within one's right. own self. It is your right. చూసావా? ఇంకా నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడిగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు. That state of being is your right. ఇంకా పవిత్రమైనటువంటి యొక్క ఆనందము చిత్ అనేటువంటిది ఏమిటి? Then what is this Chit? అదే ప్రజ్ఞానం బ్రహ్మ. That is Prajnanam ఆ Brahma. ప్రజ్ఞానం నీ యందే ఉంటుండాలి. That Prajnana is within you. కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు. So you don't need to search for Sat Chit Ananda. నీ యందే ఉంటుండాలి ఈ సచ్చిదానందము. This Satchidananda is within you. అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
Since you do not know, you are victimized by this ignorance. విద్యార్థులారా, Students, దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. for this a small story. ఒక మ్యారేజ్ జరుగుతుండాలి. Marriage was taking place. ఒక కన్య వైపున వారు ఒక ఇంటిలో ఉన్నారు. Bride's party were staying at one residence. బాలుడి యొక్క ఇది ఇంకొక ఇంటిలో ఉంటున్నారు. Bridegroom's party at another place. మధ్య లోపల ఒక సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు. A person was there who will arrange a talk on both sides. కన్య వైపున వెళుతున్నాడు, ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు. Every time he goes to bride's party and commands them. ఏమిటండి మీరు వేళ వేళకంతా మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంతా సప్లై చేయటం లేదు, మీ వివాహం అనేటువంటిది ఏమి ఇంత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే, బాయి విషయం లోపల ఏమాత్రం మీరు శ్రద్ధ పట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు. This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay? మరొక పర్యాయము బాయి వైపున వస్తున్నాడు. Next time he visits the bridegroom's ఎన్ని party. చేసి పెట్టినా ఎన్ని పర్యాయం పిలిచినా మీరు రావటం లేదే, వంటలంతా చల్లబడిపోతున్నాయి, మీరు తప్పక రాండి త్వరగా అని వాడిని పెద్ద జబర్దస్త్ చేస్తున్నాడు. On the other hand, he visits the bridegroom's party and says, why don't you come, sir? Come on, all things are ready. Why don't బాయ్ you come? సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఈ బాయ్ సైడ్ వారంతా అనుకుంటున్నారు, ఇతను ఎవరో గర్ల్ సైడ్ వాడిగా ఉంటున్నాడు, పెద్ద యజమానుడి అనుకున్నారు వాళ్ళు. The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party. ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడు అని వీరు తలుచుకుంటున్నారు. The bride's party felt that he is a very VIP representing the కానీ groom's ఈ party. స్వతంత్రం పెద్దగా పెంచి పెరిగిపోయింది. And he was so independent, banging both sides. as well. కళాతూరికి బాయ్ సైడ్ వాళ్ళకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది. Both the parties were vexed ultimately with అప్పుడు him. ఎంక్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను? Then they started inquiring, who is this man? బాయ్ సైడ్ వారు వచ్చి గర్ల్ సైడ్ ఎవరండి ఇతను అన్నారు. మాకేమి తెలియదండి అని వీరన్నారు. Boys' side people came and asked, who is this man? They said, we don't know. గర్ల్ సైడ్ వచ్చారు తిరిగి ఎవరండి ఇతను అన్నారు. మాకేమి తెలియదు అన్నారు. Girls' party came and said, who is this man? ఈ Boys' side ఇరువురు said, they కూడా don't వచ్చి know. ఎంక్వైరీ ప్రారంభం చేసేటప్పటికే వీడు ఫలాయనం. When both the parties came there and started inquiring about this man, he ran away. మన గుట్టు బట్ట బయలుపోయింది అనుకొని వాడు తప్పించుకొని పరిగెత్తాడు. Now the cat is out of the bag and he ran away from that spot. అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవేశించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకును జబర్దస్త్ చేస్తుంటాది. Like this, ignorance moves towards Atma at one time, moves towards nature at another time, and just plays the ఈ mischief. ఆత్మ అనాత్మ యొక్క సంబంధమైనటువంటి దాంట్లో డిస్క్రిమినేషన్ విచారణ సరిపినప్పుడే, ఎంక్వైరీ సరిపినప్పుడు ఈ అజ్ఞానమైనటువంటిది అంతర్ధానమైపోతుంది. When once we make inquiry in depth of these two things, Atma and the nature, this ignorance will run away. అది ఈనాడు మనము జరపటం లేదు. That we are not doing. ఈనాడు అట్టి ఎంక్వైరీ జరపటం లేదు. No inquiry is present ఇది today. ఆత్మనా అనాత్మనా, Is it this Atma or that which is not ఇది Atma? ప్రాప్తమైనటువంటిదా పరార్థమైనటువంటిదా Is that world or worldly or spiritual? అనేటువంటి విచారణ మనం చేయకుండా పోవటం చేతనే ఇది మనం అనేక విధములుగా కూడా పీడిస్తూ ఉంటుండాలి. As we don't inquire this way, we are put to trouble. కనుకనే ఎంక్వైరీ చేసేటువంటి దాంట్లో 4 మార్గములు ఉంటున్నాయి. There are 4 paths of inquiry. ఈనాడు విద్యావంతులు మీకు అందరికీ తెలుసిన బాగా You know, you're all educated, you know pretty well. ఇదంతా మీ యందు ఉంటున్నటువంటి కూడా బుకిష్ నాలెడ్జి. What all you have is bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జిగా మారిపోతుంది. After some time, bookish knowledge turns into superficial ఈ knowledge. సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది. Thereafter, you get the general knowledge. ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి. Then you have to possess this discrimination ఆ knowledge. డిస్క్రిమినేషన్ కూడా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి. There again, you should not discriminate at the individual level. You ఈ should exercise డిస్క్రిమినేషన్ fundamental నాలెడ్జ్ వచ్చిన తర్వాత discrimination. ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. Finally, you get practical ఈ knowledge. ప్రాక్టికల్ నాలెడ్జినే సత్యమైనటువంటిది. This practical knowledge is truth. అది అట్టి సత్యం వరకు కూడా మనం ప్రయాణం అవుతూనే పోవాలి. We have to travel till we reach that point of truth. వన్ ఆఫ్టర్ వన్ అన్ని ఒకదాని తర్వాత దాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి. One after one step after that step, we should continue to travel. ఈ విధంగా ఎంక్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా మనకు తెలుస్తుంది. When once we inquire in this procedure, you will know what is truth.
కనుకనే విదేహముక్తి, Videha. విదేహముక్తి, Videha Mukti. జీవన్ముక్తి అని రెండు ఉంటున్నాయి. There are two. Videha Mukti, Jivan జీవన్ముక్తి, Mukti. విదేహముక్తి, ఇవి రెండు కూడా వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి. In Vedanta, these two are very important. Jivan Mukti, Videha Mukti. జీవన్ముక్తి అనగా ఏమిటి? What is Jivan Mukti? అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి Yes. With this body, to have the feeling that everything is divine, ఇదంతా కూడాను పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడాను ఏకత్వమే. that the past, present and future are actually పూర్వం one. వృక్షంగా ఉంటున్నది. Now it is in the form of a tree. In the past it was a tree. దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది. And you get the seed in the ఈ present. సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది. The results of the present seed will be known in the form of a కాబట్టి tree in పాస్ట్ future. వృక్షము ట్రీ, In the past it was ఫ్యూచర్ a tree. ట్రీ, ప్రెజెంట్ సీడ్. So in the past it was a tree, so also in future, but now in the present it is a మూడింటి seed. యొక్క ఏకత్వం ఒక్కటే. But actually all the three ఆ stand ట్రీ లేకుండా same. ఈ సీడ్ రాలేదు. Without the tree you don't get ఈ the సీడ్ seed. లేకుండా మరి ట్రీ రాదు. Without the present day ఇది seed you don't get త్రిపుటి యొక్క future ఏకత్వము. tree. This కనుక is మూడింటి యొక్క unity. ఏకత్వం అనేటువంటి విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన్ముక్తుడు. The one who understood this unity of these three is కష్టమును Jivan సుఖమును Mukti. రెండింటిని కూడా సమత్వంగా చూచేటువంటి వాడు జీవన్ముక్తుడు. The one who maintains equanimity in times of pleasure and pain is Jivan Mukta. మంచివారు వర్ణించినప్పటికీ చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ముక్తుడు. Jivan Mukta is the one who takes the praise and the blame in equal spirit. కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటినీ కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ముక్తుడు. Therefore, the praise and the blame, the humiliation, felicitation, all are taken in equal spirit. దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ముక్తుడు. Poverty and prosperity are taken in equal spirit. అన్ని కూడా కదిలిపోయే మేఘములే. All are passing ఏది clouds. కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు. None of them are permanent. కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ముక్తుడు. Jivan Mukta is the one who realized this అతనికి truth. విచారం అనేటువంటిదే ఉండదు. He has no worry or anxiety ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుండాలి. because mind is concentrated in one direction. అట్టివాడే జీవన్ముక్తుడు. Such people are Jivan Mukta. అయితే విదేహముక్తుడు అంటే ఏమిటి? Then who is Videha Mukta? ఇవి కూడాను విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి. Even Videha has these traits. ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతని దేహం లేదు. The difference lies, one has the body, the other has no విదేహి body. దేహం లేనటువంటి వాడు. Videhi, the one without the body. దేహం లేదంటే ఏమిటి? దేహం ఉంది What does it mean? కానీ There is body. దేహం పైన కాన్సన్ట్రేట్ చేయటం లేదు. There is body, but he doesn't concentrate on ఆకలి the body. తప్పులు అనేటువంటివి అతను ఏమాత్రం కూడా ఎరుగడు. He doesn't know the hunger or appetite or thirst. ఇలాంటి జీవన్ముక్తి అనేటువంటి తత్వం లోపల విదేహముక్తి అనేటువంటిది దాని ప్రతిబింబమే. Therefore, in the nature of Jivan Mukti and Videha Mukti are the object and the జనక reflection. మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది. Dasharatha Janaka Maharaj. Janaka has got the name Videha. అనగా దేహభ్రాంతి అతనికి లేదు. Means he has no body feeling. అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు So వచ్చింది. he is called Videha. దేహం అనేటువంటిది ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు. So long there is the feeling of the body, you cannot get away from the pain and the pleasure. దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు. When once there is no body feeling, you will not అక్కడనే be carried by anything. అమనస్కము That is called amanaskam or withdrawal of the mind. లేదు. There is no mind. మైండ్ లేనటువంటి వాడికి థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? When there is no mind, how do you థాట్స్ expect ఉంటేనే thoughts? మైండ్. The mind is the one with thoughts. ఇది వస్త్రము. This cloth. ఇది వస్త్రానికి దారములు ఉండాలి. It must possess the threads ఈ there. దారమునకు ప్రత్తి ఉండాలి. The threads need ప్రత్తే cotton. దారమైంది. Cotton becomes దారమే thread. వస్త్రమైంది. The thread yarn into అసలు the ప్రత్తే cloth. లేకపోతే Without the cotton, ఈ ద్వారం. you don't get thread. దారమే లేకపోతే Without the thread, వస్త్రమే లేదు. you don't find the cloth. కాబట్టి మొట్టమొదట పత్తి అదే సంకల్పము. So first, the cotton is the thought. థ్రెడ్ అదే డిజైర్స్. The threads represent desire. ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్. And therefore, the combination, the threads, the desires are బండల్ ఆఫ్ interwoven. డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్. Mind is the bundle of desires. కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండే లేదు అక్కడ. When there are no desires, there is no mind over అందువల్లనే there. అమనస్కము అన్నారు. Therefore, it's called amanaskamu, withdrawal of the mind. మాయాకులో నాయ మాయాకు తానాయ మాయ 25 మంత్రములాయ
మాయ 25 మంత్రము తెలిసితే మాయ 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 మరి బయలాయ. మాయకు లోనాయ, One becomes a victim to this మాయకు Maya. తానాయ. He becomes Maya. మాయ 25 మంత్రములాయ. And this Maya becomes ఈ 25 25 mantras. మంత్రములు ఏమిటవి? What are these 25 mantras? 5 కర్మేంద్రియములు, The 5 5 ప్రాణములు, 5 కోశములు, 5 ఎలిమెంట్స్, the 5 భూతములు, elements. 5 భూతములు. 5 elements. ఈ And నాలుగు 5 చేరేటప్పటికి cognitive, 5 20 cognitive అయిపోయింది. senses. ఈ 5 నాలుగు life sheets. చేరేటప్పటికి 20 అయిపోయింది. They make a total of 20. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 అయింది. The mind, the intellect, ahankara. And ఈగో, chitta 4. Ego. ఈ 4 అయింది. తర్వాత జీవతత్వము, ఇవన్నీ చేర్చి 25 అయిపోయింది. And then Jiva Tattva, individual soul, making కనుక 25. 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము. So the one with these 25 aspects is called Pindamu. ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము. This body is Pindamu. అండపిండ బ్రహ్మాండము అన్నారు. It is, అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు. Andamu means the egg. తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు. The one born out of mother's womb is Pindamu. బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండము అన్నారు. Brahmandam is cosmos, spread everywhere. కనుక మన దేహమునందు ఈ 3 కూడాను ఉంటున్నాయి. So in our body, all the three are అండపిండ present. బ్రహ్మాండము యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము. Therefore in the body, all these three are present. Andapinda Brahmanda. కనుక This is కూటమి, Trinity. అదే త్రికూటమి. This is called Trikutami, or the unity of కూటమనగా the three. చేరటము. Kutami means joining. శ్రీరామచంద్రుడు Sri Ramachandra, కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు. that he landed up there in Trikuta Parvata mountain. ఎక్కడది కూటము? Where is that Kuta? జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటము అక్కడ. It is the combination, the meeting place of the individual soul, the cosmic soul, and the nature. రామతత్వం అంటే ఏమిటి? What is the nature of Rama? రా మా. Rama. రా అనగా ఆత్మ, Rama means Atma. మా అనగా మాయా. Ma is Maya. మాయ అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది. When once this Maya is in the company of Atma, it becomes రామ జపం Rama. చేస్తున్నామంటే రామ్ 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 అని జపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి. When you chant the name of Rama repeatedly, it means mind merges in Atma. అది ఏ నిజమైనటువంటి రామ జపము. That is the true అది ఏ chanting of Rama. నిజమైనటువంటి తారక తత్వము. That is the nature of Tarakam. అందువల్లనే So, తారకం అంటే ఏమిటి? what is that? ఎరుకు మరుపు అనకుండా Without any memory or నిరతముగా forgetfulness. సుషుప్తి శక్తిలో The waking state, the అరమరలు లేకుండా dreaming or ఎప్పుడు waking or deep తరచుగను sleep. జీవాత్మ చదివిడి తారకం. So this Tarakam is beyond all these three, the waking, the dreaming and the deep sleep state. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు ఏకత్వమైనటువంటిది తత్వము. It is the one principle that exists in all the three levels of consciousness. ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక Without knowing the principle of Tarakam, రామ్ 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 అని జపం చేసినంత మాత్రం చాలదు. it's not enough if we chant the name of Rama repeatedly. మన మనస్సును ఆత్మతో ఏకం చెయ్యాలి. We should unify our mind with Atma. చూడండి, చక్కెర చేతితో తెచ్చావు, You brought the sugar on ఒక hand టంబ్లర్ లో నీరు ఉంటుండాలి, and there's ఆ tumbler full of నీరులో water. పోసావు, You have, కానీ బాగా కలిపావు. and you have mixed it well. కానీ తరువాత చూస్తే Later, చేతితో తెచ్చావు, you brought it on ఆ hand. చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర. But when once you want to catch hold of the sugar, you can't కన్నులతో do it. చూచావు, You saw the sugar కానీ ఆ earlier. నీటిలో చక్కెర కనిపించటం లేదు. But now it is in water, you can't see ఎక్కడ that. పోయింది? What happened to it? నీ చేతితోనే తెచ్చావు, In fact, you నీ brought it కన్నులతోనే yourself. చూచావు, In fact, you saw with your కానీ own ఆ eye. చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు. The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you ఇక్కడ can't bring చక్కెర them back. ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు? How do you know that there is sugar here? ఆ వాటర్ ను నీవు టంగ్ పైన వేసుకుని నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది. Then once you keep water on your tongue, you will know the presence of sugar. పిల్లలకు Another example. ఇది కప్పు, This is cup. ఇది కప్పులో జ్యూస్ పోసాము, Suppose you have పండ్ల juice. రసం పోసాము, You got the fruit juice inside. కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాది, There is fruit juice in the cup. కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు. But the cup does not know the taste of the fruit juice. తను నిండుకు నింపుకుంది,
It has got fruit juice in కానీ fruit, దాని టేస్ట్ కప్పుకు తెలియటం but లేదు. the cup does not know the taste of the fruit స్ట్రా juice. వేశావు. So you have put a straw there, స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు. and you draw the juice with the help of ఈ జ్యూస్ straw. అంతా స్ట్రా నుంచి పోతుండాది కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు. Though you just draw the juice with the straw does not know the taste. నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది. When once it reaches the tongue finds the taste. చూసారా ఎక్కడ దీని రుచి తెలుస్తుండాది? Where do you find this taste? టంగ పైన తెలుస్తుండాది. It's only the tongue that finds the taste, knows the అదే taste. విధంగానే Likewise, మన దేహమే ఒక కప్పు. the body is the cup. దీనిలోని డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుందా? రసో వయసహ రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుండాలి. This cup of this body, there is this juice of divinity. ఇది దేహానికి తెలియటం లేదు. Body is not understanding మన this. సెన్సెస్ ఇదే స్ట్రాస్. Senses are the straws. కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము. We experience with these కానీ senses. వాటికి కూడా ఏమి తెలియటం But లేదు. even senses do not understand. బుద్ధి అదే టంగ్. This intellect is the tongue. ఆ టంగుకు మాత్రం తెలుస్తుండాలి. The intellect, the tongue will బుద్ధికి know. తెలుస్తుండాది కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాది కానీ అది అనుభవించటం లేదు. So, though it knows the taste, but it does not experience, అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది. it passes on to the stomach. జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు. Even the stomach doesn't know the taste of it. జీర్ణం చేస్తుండాది. It digests it. మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాది. The waste matter is excreted. పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ను సర్వాంగానికి సప్లై చేస్తుండాది. The pure juice, the essence is supplied to various అది limbs of the body. జఠరాగ్ని. That is called the fire, Jatragni in the అహం stomach. వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా, ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుడుగా నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికంతా సప్లై చేసి శక్తినిస్తున్నాను. Oh madcap, I am present in your stomach in the form of Vaishwanara. It is only I that digest. It is only I that ఈ circulate the విధంగా essence to various limbs వేదాంత of the body. విషయాన్ని చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడపు తేలేది ఒక్కటే. If you inquire clearly the entire field of Vedanta, దీన్ని ultimately you will వేదాంతం arrive at one. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one. It is interpreted in different ways. నాట్ టూ, ఓన్లీ వన్. Truth is only one, not two. కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం. So Vedanta tells నాట్ us, టూ, Vedanta only tells, one. Vedanta tells with such a strong emphasis and stress, నేను ఒకటే only అని one. చెప్పడం లేదు వీక్ గా. It doesn't say in a weak way, only one. నేను ఒక్కటే రెండు కాదు అని గట్టిగా చెప్తుంది అది. Only one, not two. అంత It's emphatic declaration. గంట కొట్టినట్టుగా చెప్తుంటుంది, ప్రబోధిస్తుంది, ప్రచారం చేస్తుంది ప్రపంచానికి. It propagates and teaches to the entire world with emphasis దైవం and stress. ఒక్కడే. God is one. అల్లా కూడా ఒక్కడే. Allah is one. జీసస్ ఒక్కడే. Jesus one. రాముడు ఒక్కడే. Rama is one. ఈశ్వరుడు ఒక్కడే. Ishvara విష్ణు is one. ఒక్కడే. Krishna is one. జరాస్ని ఒక్కడే. Jonas is one. అంతా ఒక్కడే. Everything is one. God is one. కొంతమంది జోరాస్ని వేరువేరని జోరాస్ట్రియన్స్ చెప్తుంటారు. Zoroastrians, Persians say the Zoroaster is separate. గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వర్ణిస్తూ ఉంటుంటారు సిక్కులు. The Sikhs say that Guru Nanak is the only one. రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు. Devotees of Ramas consider the Rama కృష్ణుడు వేరే separate. అని కృష్ణ భక్తులు చెప్తుంటారు. And devotees of ఇది Krishna వారి claim that వారి Krishna is అభిరుచులను distinct. పట్టిపోతుండాది కానీ So they go on spending like this thinking. కానీ దైవం ఒక్కడే. But God is one. నామములు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి. The names and forms are different. నీ జిహ్వ చాపల్యం చేతనే Depending upon your choice నాకు and మిఠాయి కావాలి, preference. నాకు జిలేబీ కావాలి, నాకు బర్ఫీ కావాలి, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలో, మిఠాయిలో, జిలేబీలో ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్ విప్రాబవదా వదంతి. Tastes differ. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them. జిహ్వ చాపల్యంలో ఇన్ని విధమైనటువంటి ఒక టేస్ట్ ఆశిస్తుండాలి. They're all your choices and preferences, that's all. ఏ నియమమైన ఏ పేరైనా చూడండి, Any name for that matter. ఏ రూపమైనా నీవు చింతించండి, Any form you can meditate. గమ్యం ఒక్కటే. But the goal is one. గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్. Goal is one, God is one. కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు. We should not criticize any particular ఏది కూడా form. వేరు వేరు కాదు. We should not observe differences. అంతా చేరి ఒక్కటే. Everything is one ultimately. ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. When once we develop the spirit of unity, you will attain the state of అదే bliss. యూనిటీ ఇన్ డైవర్సిటీ. This is unity in diversity. చూడండి,
Beings are many, Beings are many, but breath is one. but breath is one. Stars are many, Stars are many, sky is one. sky is one. Nations are many, Nations are many, earth is one. earth is one. Jewels are many, Jewels are many, gold is one. gold is one. ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make every effort to know this truth. ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా నువ్వు విభజించకూడదు. You should not classify basing on your likes and dislikes. ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు. When once you understand the principle of unity, go on pursuing this path of unity, ఎప్పుడు కూడా you నువ్వు ఏ పని reach the చేసినా goal. ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ ఆ భావంతో నువ్వు చేస్తూరా. You start doing everything with the feeling that I am God, I am God. బికమ్ గాడ్. Then you become God. నీ థాట్ను బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది. As is the thought, so is the form you get later. కనుక నీవు అనవసరమైన దాన్ని చింతన చేయకూడదు. So don't have unnecessary thoughts. అనవసరమైన దాన్ని మాట్లాడకూడదు. Don't involve in unnecessary ఇతరుల gossip. మనసును బాధించకూడదు. Don't ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు. hurt ఈ anybody. విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make every effort to follow this path. విద్యార్థులారా, Students, రేపటి నుండి from tomorrow, ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. students have examinations commencing from 5th కొన్ని దినములు for a couple of days. ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది. If the series of discourses are discontinued, students will have freedom. and ఎందుకంటే some time. వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి. You should also study. చదవటం కూడాను జరిగినప్పుడే ఇందులో తగినటువంటి ఒక మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు. When once you study well, the task for which you have come will be fulfilled. మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు. Your parents have sent you here with high hopes. బాగా చెప్పు. Your parents have sent you here with high hopes. కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి. You should also make them happy ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే. because they are also divine. మాతృదేవో భవ, పితృదేవో భవ. Mother is God, father is God. కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి. So, having come here, discharge your duty. దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడాను ఆనందము. When you make your stay here purposeful and meaningful, కానీ రూముల్లో Swami will be happy. మాట్లాడకుండా, But don't talk in your rooms. అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా Don't be in unnecessary matters. మీ స్టడీ లోపల కాన్సన్ట్రేట్ చేయండి. Concentrate on your studies. మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి. Secure O grade. ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి. Get a good name to our institute. తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి. Make your parents happy. మీరు కూడా నువ్వు వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్ళిపోండి. You also fulfill the purpose for which you have come and go and return. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं,
हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना